ఫస్ట్ ఒక హీరో కానీ హీరోయిన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా ముందు అడిగి పెట్టారు. ఫస్ట్ మీరు మీరే మీడియా పీపుల్ ఫస్ట్ మీరందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మై ప్రొడ్యూసర్ మేకప్స్ మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమా చేయడానికి ముందు వచ్చినందుకు, అట్లాగే మా డైరెక్టర్ మేకప్స్ మీద నమ్మకం పెట్టుకొని అతని సినిమా తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ నాకు డైరెక్టర్ మీద ప్రాబ్లం ఉన్నది. నా కొడుకుని నేను సీరియల్గా ఎట్లా చేశారు, రాత్రి అంతా 2 గంటల దాకా 3 గంటల దాకా మెట్టుకుని ఉంటాను ఒక హాఫ్ అన్ అవర్ ముఖం చూడడానికి. చాలా ఇబ్బంది పడుతున్నాడు నా కొడుకుని. 24 hours అంటే 20 hours పెడుతున్నారు. కానీ ఈ హాస్పిటల్ మన జాబ్ అది. అట్లాగే నా హీరోయిన్ చాలా క్యూట్గా ఉన్నారు తల్లిదండ్రులు. నేను అనుకుంటాను చాలా సంవత్సరం తర్వాత ఒక తెలుగు బిడ్డ మనకు హీరోగా దొరికింది. థ్యాంక్స్ కరీ, థ్యాంక్స్ ఫర్ ద డైరెక్టర్ అని చూపిస్తున్నందుకు, ఇక్కడ అన్ని చూస్ చేసినందుకు. ఆల్ మై ఆర్టిస్ట్ మా బావతో తయారు చేస్తున్నారు. అలాగే మా డైరెక్టర్ కొంచెం చెంతగా ఉన్నారు కదండి రాజమండ్రి గారు. నేను చూసి ఎప్పుడు చూసి అదే అనుకుంటాను. రామడానికి నేను సముద్రంలోనే ఉంటాను, అందుకని నాకు వేరే అంత పలస రాలేదు. థ్యాంక్ యూ మా మ్యూజిక్ గారికి. ఇంకా నాకు పాట వినిపించలేదు, త్వరగానే వినిపించండి. అట్లాగే సినిమాలో పనిచేసిన ప్రతి వారికి, ఆర్టిస్ట్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ప్రొడక్షన్ బాయ్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తుంటారు. వారికి ఎక్కడంటే అక్కడి నుంచి స్కూల్ తీసుకొచ్చుకుంటున్నారు. ప్రొడ్యూసర్ గారికి కానీ నాకంటే ఎక్కువనే ఎక్కడ తీసుకుంటున్నారు. ఆ నమ్మకం అయితే వాళ్ళు వదిలేస్తాను. ఈ సినిమా మేఘాంష్కి ఒక పెద్ద హిట్ కొట్టాలని తల్లి గారికి నేను మనసారా కోరుకుంటున్నాను. అది మా చేతిలో ఉంది. తోటి బావగారు థ్యాంక్స్ తోటి తర్వాత ఇప్పుడు వస్తున్న మేఘాంశ మీరు నమ్మకం పెట్టుకోవచ్చు. నేను మొన్న చూశాను, ఏంటి అందరమ్మా ఏమిటనుకుంటున్నారా పైన తాడు బట్టి వేలాడుతున్నారు మా కొడుకుని. ఎప్పుడు నా కొడుకుని ఒక చిన్న బిడ్డ చిన్న బాబాలని చూసుకుంటాను. ఇప్పటికీ వాడికి ఐస్ క్రీమ్ కూడా నా దగ్గర వస్తాడు, నా స్వీట్కి నా దగ్గర వస్తాడు. దొంగతనం చేశాడు, నా బిడ్డ తీసి అన్ని దొంగతనం చేశాడు. సో నేను చిన్న ఇంకా నాకు మేకప్ ఎల్కేజీకి ఎట్లా చూసాను అట్లాగే చూస్తున్నాను. కానీ ఈ రోజు ఈ పోస్టర్ చూసిన తర్వాత ఒక సినిమా నాకు చూసినట్టు అనిపించింది. నన్ను ఒక శ్రీహరి మా ఇంట్లో పుట్టాడు. దానికి ఇవన్నిటికి కారణం వచ్చి వాడి ఎక్సైజ్ కానీ వాడి ఫుడ్ కానీ అన్నీ నాకైతే ఎక్కువ క్యాచ్ తీసుకున్నది వాళ్ళ అన్న శశాంక్. శ్రీహరి నాకంటే ఎక్కువ క్యాచ్ తీసుకుంటాను. శశాంక్ నాకంటే ఎక్కువ అర్థం చేసుకుంటాడు. శశాంక్ ఎక్కడ ఉన్నావయ్యా? నెక్స్ట్ మీకు ఒక డైరెక్టర్గా మీ ముందుకు వస్తాడు. ఈయన ఎంత కానీ నెక్స్ట్ కానీ శశాంక్ ఒక డైరెక్టర్గా వస్తాడు. దాంట్లో నాకు కూడా ఒక వేషం ఇస్తాడు అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. అందరికీ
చాలా 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 థ్యాంక్స్. మేము ఇప్పుడు ఆ ఇంట్లో ఉండడానికి, మేము బాగా తిరగడానికి అన్నిటికీ కారణమైన నా ప్రెస్ వాళ్ళ మీడియా వాళ్ళు, బాగా ఎక్కువ చేసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, ప్రతి వాళ్ళ ప్రొడక్షన్ నుంచి అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.